గైస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఇండియాలో ఎల్జీ, శాంసంగ్ అండ్ విర్పూల్ లాంటి ఫారెన్ కంపెనీస్ రూల్ చేస్తున్నాయి. కానీ 15 నుండి 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూస్తే ఆ టైంలో ఒక ఇండియన్ కంపెనీ మార్కెట్ని రూల్ చేస్తూ ఉండేది. అదే వీడియోకాన్. ఈ వీడియోకాన్ కలర్ టీవీ, వాషింగ్ మిషన్స్ అండ్ ఎయిర్ కండిషనర్ వంటి ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తూ నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. అయితే ఇవాళ చూసుకుంటే ఈ బ్రాండ్ ఎవరి నోట వినబడట్లేదు అండ్ కనబడట్లేదు. ఇలా కనుమరుగైపోవటానికి కారణాలేంటి? మొదట్లో ఈ వీడియోకాన్ని సూపర్ సక్సెస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆ తర్వాత డిస్ట్రాయ్ చేసింది ఎవరు? ఇండియాలో ఈ కంపెనీకి చెందిన సిమ్ కార్డ్స్ అండ్ డిటిహెచ్ఎస్ ఇవాళ ఏమైపోయాయి? ఒకానొక సమయంలో ఇండియా మొత్తాన్ని రూల్ చేసిన ఈ కంపెనీ ఇవాళ ఇంతలా ఎలా డౌన్ ఫాల్ అయింది? అయితే ఫ్రెండ్స్, ఈ కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపు తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఈ స్టోరీ 1955లో స్టార్ట్ అయింది. జబ్నందన్ లాల్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో షుగర్ మిల్ సెటప్ చేశాడు. ఆ సమయంలో షుగర్ మిల్ అనేది మార్కెట్లోకి వచ్చిన ఒక కొత్త బిజినెస్. ఈ బిజినెస్ చేసిన వాళ్ళు అంతా లక్షల్లో సంపాదించారు. ఇలా కొంతకాలానికి ఈ బిజినెస్ తన కొడుకైన వేణుగోపాల్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇతని చేతిలోకి వచ్చాక కూడా బిజినెస్ పాత పద్ధతుల్లో బాగానే వెళ్తూ ఉండేది. కానీ ఇతను మాత్రం ఇంకేదైనా కొత్తగా చేయాలి అని చూస్తూ ఉండేవాడు. అలా 1986లో ఆదిగమ్ ట్రేడింగ్ కార్పొరేషన్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇక్కడ పేపర్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు. వేణుగోపాల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడు. అందులోనూ ఇంకా ఎలక్ట్రానిక్ సెక్టార్ లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అలా 1980లో ఇతను మార్కెట్ లో ఒక చేంజ్ ని నోటీస్ చేశాడు. మార్కెట్ లో కలర్ టీవీ డిమాండ్ ర్యాపిడ్ గా గ్రో అవుతుంది అని. ఇంకా అదే సమయంలో దూరదర్శన్ లాంటి టీవీ ఛానల్స్ కలర్ బ్రాడ్కాస్టింగ్ ని స్టార్ట్ చేశాయి. ఈ గ్యాప్ ని నోటీస్ చేసిన అతను పిక్చర్ ట్యూబ్స్ ని తయారు చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఈ పిక్చర్ ట్యూబ్స్ కోన్ షేప్ లో ఉండేవి అండ్ వీటిని బాక్స్ షేప్ లో ఉండే టెలివిజన్ లో ఫిక్స్ చేయాల్సి వచ్చేది. సో ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయిన వేణుగోపాల్ గారు 1991లో ఇండియాలో ఫస్ట్ కలర్ టీవీని తయారు చేసి మార్కెట్ లోకి తీసుకువచ్చాడు. ఇంకా ఆదిగమ్ ట్రేడింగ్ నుండి వీడియోకాన్ గా కంపెనీ నేమ్ ని చేంజ్ చేశాడు. అయితే అంత ముందు వరకు ఈ టీవీస్ ని రిచ్ అండ్ ఎబో యావరేజ్ క్లాస్ వల్లే కొనేవాళ్ళు. ఎందుకంటే మార్కెట్ లో మొత్తానికి మొత్తం అప్పటికి ఫారెన్ కంపెనీసే ఉండేవి. సో ఇంపోర్ట్ డ్యూటీ చార్జెస్ తో వాటి యొక్క ప్రైజెస్ చాలా పెరిగిపోయేవి. దీంతో ఆ సమయంలో డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే వీటిని కొనేవాళ్ళు. కానీ ఇండియన్ బ్రాండ్ అయిన వీడియోకాన్ మార్కెట్ లోకి వచ్చాక మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ కూడా టీవీస్ ని ఎఫెక్ట్ చేయగలిగారు. దీంతో ఈ వీడియోకాన్ కలర్ టీవీస్ ఇండియాలో చాలా త్వరగా హిట్ అయ్యాయి. ఇలా మార్కెట్ ని ఈ కలర్ టీవీస్ ఒక ఊపు ఊపేశాయి. ఇది వీడియోకాన్ యొక్క ప్రారంభం మాత్రమే. కలర్ టీవీ తర్వాత మళ్ళీ మార్కెట్ లో ఒక గ్యాప్ ని నోటీస్ చేశాడు. ఆ గ్యాప్ వచ్చేసి హోమ్ అప్లియన్సెస్ మార్కెట్. 1990s సమయంలో ఇండియాలో ఎకనామిక్ లిబరలైజేషన్ మొదలైంది. దీని తర్వాత ఇండియన్ మార్కెట్ లోకి రకరకాల ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చేసాయి. అలా డైలీ మార్కెట్ లోకి కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవుతూ వచ్చాయి. అయితే ఇక్కడ వీడియోకాన్ కి ఒక ఫేవర్ లభించింది. అదేంటంటే ఆ సమయంలో ఫారెన్ బ్రాండ్స్ యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ ఇతర ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండేవి. ఈ కారణం చేతే మార్కెట్ లో ఒక్కటి కూడా అఫోర్డబుల్ అండ్ రిలయబుల్ బ్రాండ్ లేకుండా పోయింది. ఇంకా ఇండియాలో అప్పుడప్పుడే కాస్త ప్రజలు ఈ ఎలక్ట్రానిక్స్ పై మొగ్గు చూపించడం ప్రారంభించారు. దీంతో కిచెన్ అండ్ హోమ్ అప్లియన్సెస్ కి డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఇక్కడ వీడియోకాన్ ఇండియన్ బ్రాండ్ అవడంతో డెఫినెట్లీ ఒక అడ్వాంటేజ్ అయితే లభించింది. ఇంకో మంచి విషయం ఏంటి అంటే 1991లో గవర్నమెంట్ ఎకనామిక్ పాలసీస్ ప్రకారం ఇండస్ట్రీస్ అండ్ ట్రేడ్స్ ని సపోర్ట్ చేయడం జరిగింది. అయితే దీని యొక్క అడ్వాంటేజ్ కూడా వీడియోకాన్ కి ఫుల్ గా లభించింది. అలా 1995 లోపు వీడియోకాన్ హోమ్ అప్లియన్సెస్ లో ఊహించని విధంగా మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయింది. ఇంకా ఎన్నో రకాల కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసుకుంటూ వచ్చింది. అన్నిటికంటే ముందు రిఫ్రిజిరేటర్ మార్కెట్ పై ఫోకస్ చేసింది. ఇక్కడ కెల్వినేటర్ అండ్ గోద్రేజ్ లాంటి కంపెనీస్ ని వెనక్కి నెట్టుతూ ఒక న్యూ మోడల్ రిఫ్రిజిరేటర్ ని లాంచ్ చేసింది. ఫ్రాస్ట్ ఫ్రీ అండ్ డైరెక్ట్ కూల్ లాంటి రిఫ్రిజిరేటర్స్ ని ఇండియన్ క్లైమేట్ కి అనుగుణంగా లాంచ్ చేసింది. ఇంకా అఫోర్డబుల్ ప్రైసింగ్ తో అలాగే ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కల్పిస్తూ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేసేలా చూసుకుంది. అలా రిఫ్రిజిరేటర్స్ తర్వాత వాషింగ్ మిషన్స్ పై కూడా ఫోకస్ చేశారు. అప్పట్లో సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉండేది. అయితే వీటిని బీపీఎల్ అనే కంపెనీ తయారు చేస్తూ ఉండేది. కానీ ఇక్కడ కూడా సేమ్, ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండేవి. సో ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తూ వీడియోకాన్ అఫోర్డబుల్ అండ్ డ్యూరబుల్ వాషింగ్ మిషన్స్ ని లాంచ్ చేసింది. ఆ తర్వాత ఎనర్జీ ఎఫిషియెంట్ ఎయిర్ కండిషనర్స్ ని లాంచ్ చేసింది. ఆ తర్వాత మార్కెట్ లోకి మైక్రోవేవ్స్ వచ్చాయి. అర్బన్ ఏరియాస్ లో వీటి యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ కూడా వీడియోకాన్ ఒక బెస్ట్ మైక్రోవేవ్ ని లాంచ్ చేసింది. ఇలా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ ఆల్మోస్ట్ అన్ని ఎలక్ట్రానిక్స్ ని కవర్ చేసింది. టీవీ నుంచి మొదలు పెడితే సౌండ్ సిస్టమ్ వరకు ఇలా అన్నిట్లోకి వీడియోకాన్ ఎంటర్ అయ్యింది. ఇలా ఇది ఒక స్వదేశీ ప్రొడక్ట్ అవ్వడం, అలాగే అన్ని కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో రావడంతో ఈ బ్రాండ్ మారుమోగిపోయింది.
చేసింది. ఇంకా మరికొంతమంది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాషింగ్ మిషన్ కమ్ రిఫ్రిజిరేటర్ ఇలా కొన్ని కాంబో ఆఫర్స్ ని కూడా తీసుకువచ్చింది. అలా వీడియోకాన్ వాల్యూ ఫర్ మనీ బ్రాండ్ గా నిలిచింది. వేణుగోపాల్ గారు ఇక దీన్ని మరికాస్త ఎక్స్పాండ్ చేయడానికి హోమ్ అప్లయన్సెస్ నుండి ఇంకొన్ని సెక్టర్స్ లోకి ఎంటర్ అయ్యి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఈ డైవర్సిఫికేషన్ ఆ తర్వాత వీడియోకాన్ పతనానికి కారణమైంది. 1990s నుండి 2000 సమయంలో గ్లోబల్లీ ఎనర్జీ డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ఇలా ఈ గ్యాప్ లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేశాడు. అలా కొంతకాలానికి క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడంతో ఇండియన్ గవర్నమెంట్ న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పాలసీ తీసుకువచ్చింది. అందులో భాగంగా ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్సెస్ ప్రొవైడ్ చేసింది. దీంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వీడియోకాన్ ఇక్కడ భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేసింది. దీని తర్వాత 2007 నుండి 2008 సమయంలో ఇండియాలో టెలిఫోన్ సెక్టర్ ర్యాపిడ్ గా గ్రో అవ్వడం గమనించాడు. ఇంకా మార్కెట్ లో టాటా, రిలయన్స్, ఐడియా అండ్ ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ చాలా అగ్రెసివ్ గా గ్రో అవుతున్నాయి. ఇవన్నీ చూసిన వేణుగోపాల్ గారు టెలికాం సెక్టర్ లోకి ఎంటర్ అవ్వాలి అని సిద్ధమయ్యాడు. అలా 2008లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుండి వీడియోకాన్ పేరుపై 2G టెలికాం లైసెన్స్ అండ్ స్పెక్ట్రమ్ ని అలోకేట్ చేయించుకున్నాడు. ఇలా ఇండియాలో టెలికాం నెట్వర్క్ సెటప్ చేయడానికి వీడియోకాన్ ఇక గ్లోబల్లీ కొలాబరేషన్స్ చేసింది. అలా ప్రతి ఏరియాలో టవర్స్ ఇన్స్టాల్ చేసింది. ఇదే కాక మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా భారీగా ఖర్చు పెట్టింది. ఫైనల్లీ 2009లో వీడియోకాన్ వాళ్ళ టెలికాం సర్వీసెస్ యొక్క ట్రయల్ వర్షన్ ని లాంచ్ చేసింది. ఇనిషియల్లీ లిమిటెడ్ సిటీస్ ఏరియాస్ లో ఈ సర్వీసెస్ ని అందించింది. ఆ తర్వాత నెమ్మదిగా హర్యానా, పంజాబ్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర లాంటి స్టేట్స్ లో సర్వీసెస్ ని అందించుకుంటూ వచ్చింది. ఇంకా లో కాస్ట్ ప్లాన్స్ అండ్ ప్రీ ప్లాన్డ్ ఆఫర్స్ తో వీళ్ళ యొక్క సిమ్ కార్డ్స్ చూస్తూనే భారీగా అమ్ముడుపోయేవి. అలా ఈ టెలికాం సర్వీసెస్ తర్వాత డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్ సర్వీసెస్ లోకి కూడా ఎంటర్ అయ్యారు. 2009 సమయంలో ఇండియాలో కేబుల్ సర్వీసెస్ చాలా దారుణంగా ఉండేవి. ఏదైనా ఇష్యూ వస్తే ఈ కేబుల్ ఆపరేటర్స్ ఏ మాత్రం రెస్పాండ్ అయ్యేవారు కాదు. ఇంకా ప్రైజెస్ కూడా చాలా హైగా ఉండేవి. దీంతో ఈ డిటిహెచ్ సర్వీసెస్ కి ఇండియాలో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఆపర్చునిటీని ఎలాగైనా గ్రాబ్ చేసుకోవాలని చెప్పి వీడియోకాన్ అనే పేరుతో డిటిహెచ్ సర్వీసెస్ ని లాంచ్ చేశారు. కాస్ట్ కంట్రోల్ చేయడానికి సెటప్ బాక్సెస్ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ప్రారంభించారు. అలా ఇండియాలో మొట్టమొదటిసారిగా 4K అల్ట్రా HD ఛానల్స్ ని వీళ్ళే తీసుకువచ్చారు. ఇందులో ఇంకా మల్టిపుల్ ఛానల్ ప్యాక్స్ ని అలాగే రీజనల్ కంటెంట్ ఛానల్స్ తీసుకువచ్చి ప్రతి ఒక్క రీజియన్ ని టార్గెట్ చేశారు. ఇలా కొన్ని యూనిక్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ వీడియోకాన్ 2015 వరకు డిటిహెచ్ మార్కెట్ లో స్ట్రాంగ్ ప్లేయర్ గా నిలబడింది. అలా వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ అరౌండ్ 30 మిలియన్ వరకు ఉండేది. ఇలా చూస్తూనే వీళ్ళ డిటిహెచ్ నేమ్ టాప్ 5 లిస్ట్ లోకి వచ్చేసింది. అయితే వేణుగోపాల్ గారు ఇక్కడితోనే ఆగిపోలేదు. ఆ తర్వాత 2010-11 సమయంలో ఇండియన్ రీటైల్ ఇండస్ట్రీ బూమ్ అవ్వడాన్ని గమనించాడు. రిలయన్స్ రీటైల్, క్రోమా అండ్ బిగ్ బజార్ లాంటి కంపెనీస్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడాన్ని నోటీస్ చేసి ఈ ట్రెండ్ ని ఎలాగైనా ఉపయోగించుకోవాలి అని చెప్పి వీడియోకాన్ కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ అన్ని ఒక్కచోట పెట్టి ఒక రీటైల్ స్టోర్ ని ఓపెన్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. అలా నెక్స్ట్ రీటైల్ అనే పేరుతో అక్రాస్ ఇండియాలో 500+ స్టోర్స్ ని ఓపెన్ చేశాడు. ఇందులో టీవీస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ వంటి వస్తువులను పెట్టాడు. ఇలా మాస్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి టౌన్స్ నుండి మొదలు పెడితే సిటీస్ వరకు అన్ని ఏరియాస్ ని కవర్ చేశాడు. ఇలా చూస్తూనే వీడియోకాన్ ప్రతి ప్లేస్ లోకి ఎంటర్ అయిపోయింది. ఇంకా షారుఖ్ ఖాన్ లాంటి సెలబ్రిటీస్ తో యాడ్స్ చేయించడం, ఐఫా లాంటి షోస్ కి ప్రెజెంట్ చేయటం, IPL టీమ్స్ కి స్పాన్సర్ చేయటం వంటివి చేస్తూ వచ్చింది. ఇలా కొన్ని కోట్ల వర్త్ కలిగిన బిజినెస్ ఎంపైర్ ని బిల్డ్ చేసుకుంటూ పోయిన వీడియోకాన్ కి అసలు ఇప్పుడు ఏమైంది? ఇవాళ ఇంతలా డౌన్ ఫాల్ లోకి వెళ్ళడానికి కారణాలేంటి? అయితే ఫ్రెండ్స్, వీడియోకాన్ ఇంతలా డౌన్ ఫాల్ వెళ్ళడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రీజన్ వచ్చేసి ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేయటం. 2008-2011 మధ్య కాలంలో వీడియోకాన్ అప్పు తెచ్చి మరి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్ట్స్ లో విపరీతంగా ఇన్వెస్ట్ చేసింది. మొదట్లో మంచి రిజల్ట్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. 3 నుంచి 4 సంవత్సరాల్లోనే క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ $100 నుండి $30 కి పడిపోయింది. ఈ కారణం చేతే వీడియోకాన్ యొక్క బిజినెస్ ఆ తర్వాత సస్టైన్ అవ్వలేకపోయింది. ఈ ఆయిల్ వెంచర్స్ నుండి వచ్చిన లాస్ అరౌండ్ 23,000 crore రూపీస్. ఇది వీడియోకాన్ కి భారీ లాస్ అనే చెప్పొచ్చు. SBI, ICICI అండ్ మిగతా ఇతర బ్యాంక్స్ అన్ని కలిపి వీడియోకాన్ కి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ NPS ని డిక్లేర్ చేశాయి. 2019కి వచ్చేలోపు ఈ బిజినెస్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. దీని తర్వాత టెలికాం బిజినెస్. వీడియోకాన్ కి 2008లో 2G స్పెక్ట్రమ్ యొక్క లైసెన్స్ వచ్చింది. కానీ ఆ తర్వాత CBI ఎంక్వైరీ చేశాక ఇది ఒక పెద్ద స్కామ్ అని తెలిసింది. అసలు ఎలాంటి ఆప్షన్స్ లేకుండా మార్కెట్ లో ఉన్న పెద్ద ప్లేయర్స్ కి డైరెక్ట్ లైసెన్సెస్ ఇచ్చారని తెలిసింది. ఎలాంటి ఆప్షన్ లేకుండా 122 కంపెనీస్ కి లైసెన్సెస్ ని ఇష్యూ చేశారు. ఇలా సుప్రీంకోర్టు కి ఈ స్కామ్ గురించి తెలియటంతో వీడియోకాన్ తో పాటు మిగతా 122 కంపెనీస్ యొక్క లైసెన్సెస్ ని కూడా రద్దు చేసింది. అయితే
ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోకాన్ ఈ లైసెన్స్ తీసుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బు అలాగే టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి పెట్టిన డబ్బు మొత్తం పోయింది. మళ్ళీ ఇక ఈ టెలికాం సర్వీసెస్ కి సంబంధించిన లైసెన్స్ తీసుకోవడానికి అతని దగ్గర సరిపడా డబ్బు లేకుండా పోయింది. ఇలా ఈ మార్కెట్ ఇష్యూస్ తో వీడియోకాన్ యొక్క టెలికాం సర్వీసెస్ ని ఎయిర్టెల్ కి ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిటిహెచ్ సెక్టార్. మొదట్లో వీడియోకాన్ యొక్క డిటిహెచ్ సెక్టార్ చాలా బాగా పర్ఫామ్ చేస్తూ రిటర్న్స్ కూడా తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత మార్కెట్ లోకి టాటా స్కై అండ్ డిష్ టీవీ ఎంటర్ అయ్యి ఈ మార్కెట్ ని డిస్ట్రాయ్ చేశాయి. వాళ్ళ యొక్క ప్రైజింగ్ అండ్ సర్వీసెస్ నెక్స్ట్ లెవెల్లో అందించాయి. దీంతో ప్రజలు వీడియోకాన్ ని వదిలి ఈ సర్వీసెస్ వైపు షిఫ్ట్ అవడం స్టార్ట్ చేశారు. ఇంకా 2016 నుండి ఇంటర్నెట్ యూజర్స్ కూడా పెరగడం ప్రారంభమైంది. దీంతో డిటిహెచ్ యొక్క కస్టమర్ బేస్ రాను రాను తగ్గుకుంటూ వచ్చింది. అలా 2018లో ఇక ఏమీ చేయలేక వీడియోకాన్ వాళ్ళ యొక్క డిటిహెచ్ సర్వీసెస్ ని డిష్ టీవీతో మర్జ్ చేశారు. ఇక రీటైల్ స్టోర్స్ విషయానికి వస్తే మొదటి నుంచే ఇది అంతగా పర్ఫామ్ చేయలేదు. ఆ ఉన్న అంతో కొంత బిజినెస్ కూడా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రాకతో మొత్తానికి మొత్తం పడిపోయింది. యాక్చువల్లీ ఇవన్నీ కూడా వీడియోకాన్ యొక్క సైడ్ బిజినెసెస్. మరి యాక్చువల్ బిజినెస్ కి ఏమైంది? అదే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ని తయారు చేసేది కదా, దానికి ఏమైందో ఇప్పుడు చూద్దాం రండి. 2005 తర్వాత ఇండియాలో కొరియన్ అండ్ జపనీస్ బ్రాండ్స్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాయి. శాంసంగ్ అండ్ ఎల్జీ వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసుకుంటూ వచ్చారు, లైక్ ఇన్వర్టర్ ఏసీస్ అండ్ స్మార్ట్ వాషింగ్ మిషన్స్ ని. కానీ వీడియోకాన్ మాత్రం ఓల్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఉండింది. కానీ కస్టమర్స్ మాత్రం మోడర్న్ డిజైన్స్ అండ్ న్యూ టెక్నాలజీస్ వైపు షిఫ్ట్ అవ్వడం ప్రారంభించారు. అలా వీడియోకాన్ మాత్రం వాళ్ళ పాత వర్షన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ వచ్చింది. మీకు గనక ఇది గుర్తు ఉండి ఉంటే 2010 సమయంలో ఇలాంటి ఎల్సిడి అండ్ ఎల్ఈడి టీవీస్ యొక్క డిమాండ్ చాలా క్రేజీగా పెరిగిపోయింది. అలా పెద్ద పెద్ద డబ్బా టీవీలు మార్కెట్ లో కనుమరుగైపోయాయి. శాంసంగ్ అండ్ సోనీ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఈ న్యూ మోడర్న్ టీవీస్ ని అఫోర్డబుల్ ప్రైజెస్ తో ప్రజల ముందుకు తీసుకువచ్చారు. కానీ వీడియోకాన్ మాత్రం టైం తో పాటు అప్డేట్ అవుతూ రాలేదు. దీంతో వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అవుట్డేటెడ్ గా అనిపించడంతో ప్రజలు వీడియోకాన్ ప్రొడక్ట్స్ కొనడం మానేశారు. 2019కి వచ్చేలోపు వీడియోకాన్ యొక్క టీవీస్, రిఫ్రిజిరేటర్స్ అండ్ వాషింగ్ మిషన్స్ యొక్క ఫ్యాక్టరీస్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. ఇక లాస్ట్ కి 2021లో వేదాంత్ గ్రూప్ ఓన్లీ 2962 crore రూపీస్ కే అక్వైర్ చేసుకుంది. అలా ఒకప్పటి మార్కెట్ కింగ్ ఇవాళ కనుమరుగైపోయింది. ఫ్రెండ్స్, వీడియోకాన్ కి సంబంధించి మీరేమైనా ప్రొడక్ట్స్ యూజ్ చేశారా? చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.